హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అనన్య విశాల్ని ఇరికించడానికి ట్రై చేస్తే విశాల్ అనన్య ప్లాన్ని గట్టిగా తిప్పికొడతాడు. తను మెంటల్ పేషెంట్ కాబట్టి నేను తన్ని భయపెడుతున్నానేమో అనుకుంటుంది. కాబట్టి తనకి ఖచ్చితంగా నేను ట్రీట్మెంట్ ఇస్తాను. తను మళ్ళీ తిరిగి నార్మల్ పర్సన్ అయ్యేలా నేను ఖచ్చితంగా అన్ని విధాల ట్రీట్మెంట్ ఇస్తాను అని కవర్ చేసుకుంటాడు విశాల్. ఆనందభైరవి, దర్శన్ కూడా లీలావతి కోటేశ్వరరావుని కన్విన్స్ చేస్తారు. అయినా అంత పెద్ద చదువుకున్నవాడు ఏదో పేషెంట్ నచ్చలేదని పైనుండి కిందకి తోసేయడం కరెక్ట్ కాదు. మనం అలా అనుకుంటే అది మన అమాయకత్వమే అవుతుంది. కాబట్టి మీరింకా ఈ విషయంలో అపార్థం చేసుకోకండక్క. బాబు, నువ్వు బయలుదేరు అని అంటారు ఆనందభైరవి. ఓకే ఆంటీ, మళ్ళీ నెక్స్ట్ సెషన్కి వస్తాను, వచ్చి తనకి గట్టిగా ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు విశాల్. అనన్య విశాల్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా దర్శన్కి ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే దర్శన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్, నిజమా? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఓకే ఓకే, నేను రేపు వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను. శరణ్య శరణ్య అని చెప్పి దర్శన్ శరణ్యని పిలుస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే దర్శన్ ఏమైందండి అని అడుగుతుంది శరణ్య. దర్శన్ శరణ్యని ఎత్తుకొని గిరగిరా అందరి ముందు హాల్లో తిప్పుతూ ఉంటాడు. ఒక్కసారిగా దర్శన్ అలా శరణ్యని ఎత్తుకొని తిప్పడం చూసి ఆనందభైరవి, రాజేశ్వరరావు, లీలావతి, కోటేశ్వరరావు అందరూ హ్యాపీగా చూస్తారు. కానీ అనన్య మాత్రం చాలా జలస్గా చూస్తుంది. ఏమైందండి అని అడుగుతుంది పాపం శరణ్య. శరణ్య, గుడ్ న్యూస్, ఈ విషయం అందరితో చెప్పాలి. అమ్మా అమ్మా, నీకొక విషయం తెలుసా? శరణ్య వల్ల మన రాజ్కోటి సిల్క్స్కి 1000 crores అక్షరాల 1000 కోట్ల ప్రాఫిట్ వచ్చింది అని చెప్తాడు దర్శన్. ఒక్కసారిగా ఆనందభైరవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా శరణ్య కూడా చూస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న అనన్యకి చాలా కోపం వచ్చి ఇంకా మొత్తం బాడీ అంతా మండిపోతూ ఉంటుంది. అలా దర్శన్ ఆ రోజు నా కంప్యూటర్ యాక్సెస్ నేను తీసుకోలేకపోతే, అవన్నీ ఫ్రీజ్ అయిపోతే నా అకౌంట్ని మళ్ళీ ట్రాష్ అంతా కోల్పోకుండా రీగెయిన్ చేసింది కదా, అందుకే అప్పుడు కొన్ని ఫైల్స్ ట్రేస్ అవుట్ అయ్యాయి. ఆ ఫైల్స్ని నేను కరెక్ట్ టైంలో సబ్మిట్ చేయడం వల్ల మనకి 1000 crores కాంట్రాక్ట్ అనేది వచ్చిందమ్మా అని అంటాడు దర్శన్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనందభైరవి. నాన్న దర్శన్, నువ్వింత హ్యాపీగా ఉండడం చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శరణ్య ఈ ఇంటి మహాలక్ష్మి నాన్న, అందుకే తనకి అడుగు పెడితే మంచే జరుగుతుంది అని మన సిద్ధాంతి గారు చెప్పారు. ఇదిగో మన కంపెనీకి 1000 కోట్ల లాభం వచ్చింది అని అంటారు ఆనందభైరవి. నా కోడలికి నా దిష్టే తగిలేలా ఉంది అని దర్శన్ శరణ్య ఇద్దరికీ దిష్టి తీస్తూ ఉంటారు ఆనందభైరవి. ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. ఇదంతా చూస్తూ అనన్య, దీనివల్ల 1000 కోట్ల లాభమా? ఎలా అయినా దీని పరువు ఈ ఇంట్లో తీయాలి. అందరూ ఇలాగే కంటిన్యూ అయితే నాకు విలువ లేకుండా పోతుంది. ఈ శరణ్య ఏమో అన్నిట్లో దూసుకుపోతూ ఉంటే నేను మాత్రం ఈ పిచ్చి వేషం వేసుకొని పిచ్చి దానిలాగే ఉండాల్సి వస్తుంది. నో నో నో, ఎలా అయినా ఈ కథకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఖచ్చితంగా నేను నా ఒరిజినల్ ట్రాక్లోకి రావాల్సిందే అని మనసులో అనుకుంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా శరణ్య రూమ్లోకి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అయితే దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి, శరణ్య నీకోసం ఒక గిఫ్ట్ తీసుకువచ్చాను అని ఒక డైమండ్ నెక్లెస్ని తీసుకువస్తాడనమాట దర్శన్. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. ఇది నా కోసమే మీరు అని అంటుంది. అవును, నీ వల్ల మన కంపెనీ లాభాల బాటలో వెళ్తుంది. అంత పెద్ద కాంట్రాక్ట్ కల్లో కూడా అనుకోలేదు వస్తుందని. నీ వల్ల వచ్చింది కాబట్టి నీకు గిఫ్ట్ ఇస్తున్నాను, తీసుకో అని అంటాడు దర్శన్. ఏవండి, ఇది మీ చేత్తోనే వేయచ్చు కదా అని అంటుంది శరణ్య. ఇంకా ప్రేమగా దర్శన్ తన చేత్తోనే శరణ్య మెడలో ఆ నెక్లెస్ని వేస్తారు. పాపం ఆమె నెక్లెస్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది శరణ్య. ఏవండి, మీరు ఇంత ప్రేమగా నాకు ఈ నెక్లెస్ ఇస్తుంటే, నా మెడలో వేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది శరణ్య. శరణ్య చూడు, ఇది కేవలం
స్నేహం మాత్రమే. నువ్వు నాకు మంచి చేశావని ఒక స్నేహ భావనతోనే నేను నీకు ఈ నెక్లెస్ని ప్రజెంట్ చేశాను. అంతకు మించి మనిద్దరి మధ్యలో ఎలాంటి ప్రేమ ఉంటుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం శరణ్య. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మన మధ్య ప్రేమ అని అంటుంది. ఏంటి శరణ్య, కొత్తగా మాట్లాడుతున్నావేంటి? చూడు, నువ్వు నా భార్యవని నీపై నాకు అభిమానం ఉంది. అమ్మకి నువ్వంటే ఇష్టం కాబట్టి, నువ్వు ఈ ఇంటికి మంచి చేస్తావు కాబట్టి, ఈ ఇంటి కోసం నువ్వు ఎప్పుడూ పరితపిస్తూ ఈ ఇంటి కోడలిగా నీ బాధ్యతల్ని నెరవేరుస్తావు కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం, అభిమానం. అంతేకాని దాన్ని నువ్వు ప్రేమ అని అనుకోవద్దు. ఎందుకంటే నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏం ప్రేమ, ఏది అభిమానం అనేది తేల్చుకోలేకుండా ఉన్నాను. కాబట్టి నీపై నాకు ప్రేమ ఉందో లేదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పటి వరకు నువ్వు మాత్రం నేను నిన్ను ప్రేమిస్తున్నానని, భార్యగా స్వీకరించి అంగీకరించానని మాత్రం అనుకోవద్దు ప్లీజ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. పాపం శరణ్య ఏం మాట్లాడాలో అర్థం కాదు. అలా ఇంకా శరణ్య చాలా బాధపడుతూ అక్కడే కూర్చొని దర్శన్ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అనన్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ప్రకాష్కి కాల్ చేస్తుంది. హలో ప్రకాష్, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. మహేష్ గాడు బ్రతికే ఉన్నాడా అని అడుగుతారు. ఏంటి ఇలాంటి విషయాలు ఫోన్లో అడుగుతున్నావు అనన్య? చూడు, ఇలాంటివి చాలా సీక్రెట్గా ఉండాలి. అసలే ఆ ఆనంద భైరవి గారికి తల నిండా కళ్ళే ఉంటాయి. ఒకవేళ మనం మాట్లాడుకుంది ఆవిడ వినేస్తే అని అంటాడు ప్రకాష్. ఓహో, మా ఆనంద భైరవి అత్తయ్య గురించి నీకు కూడా తెలిసిపోయిందా అని అంటుంది అనన్య. అవును, తెలిసిపోయింది కాబట్టే కదా నా జాగ్రత్తలో నేనుంటున్నాను. ఇప్పుడు ఆవిడ ఫోకస్ అంతా లహరి పెళ్లిపై పెట్టి నేననేవాణ్ణి లేనని అనుకుంటుంది. కానీ పెళ్ళికి ముందు నేను ఒక బాంబు పేలుస్తాను కదా అని అంటాడు ప్రకాష్. అప్పుడే కరెక్ట్గా ఇంకా దర్శన్ హాల్లోకి వచ్చి, అమ్మ రేపే కాంట్రాక్ట్తో సైన్ చేసుకున్నాం, రేపే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. 1000 కోట్ల కాంట్రాక్ట్ రేపు మనకి వచ్చేస్తుంది కాబట్టి రేపు ఈవినింగ్ గ్రాండ్గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. లహరిని, బావగారిని కూడా, బావగారి ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేద్దాం. అలాగే పెళ్లి పనులు కూడా ఎప్పటి నుండి మొదలు పెట్టాలో మాట్లాడుకుందాం అని అంటాడు దర్శన్. చాలా మంచిది నాన్న, ఖచ్చితంగా ఇప్పుడే సరోజారావు గారికి కాల్ చేసి చెప్తాను, రేపు ఈవినింగ్ పార్టీ ఉందని చెప్తాను అని చెప్పి ఇంకా హ్యాపీగా కాల్ చేస్తారు ఆనంద భైరవి. ఇదంతా సీక్రెట్గా విన్నా అనన్య, హలో ప్రకాష్, రేపు ఈవినింగ్ మా ఇంట్లో ఒక పార్టీ కండక్ట్ చేస్తున్నారు. గార్డెన్ ఏరియాలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కాబట్టి నువ్వు కూడా రావాలి తర్వాత అని చెప్పి ఇంకొక ప్లాన్ అంతా చెప్తుందనమాట అనన్య ప్రకాష్కి. ఓకే, రేపు పార్టీకి వచ్చి మిగిలిందంతా అక్కడ మాట్లాడతాను అని చెప్పి ఇంకలా కాల్ కట్ చేస్తాడనమాట ప్రకాష్. లహరి, ఆనంద భైరవి గారు, ఇప్పుడు మీ పని అయిపోయినట్టే. కొడుకు, కోడలు, కూతురు సంతోషంగా ఉంటే కనులారా చూసి పొంగిపోవాలనుకుంటున్నారు కదా. రేపు నేను ఇచ్చే ట్విస్ట్కి మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది అత్తయ్య గారు. అప్పుడు నేను నిజంగా పిచ్చిదానిలా నవ్వుకుంటూ ఉంటాను. అది చూసి మీరు ఏడుస్తారు, ఖచ్చితంగా ఏడుస్తారు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. ఇది ఇలా ఉండగా శరణ్య చాలా డల్గా ఉంటుంది. ఆనంద భైరవి, శరణ్య ఇదిగో ఈ పట్టు చీరని నీకోసమే తీసుకున్నాను. ఇవాళ పార్టీలో నువ్వు ఇదే శారీని కట్టుకోవాలి. చూడమ్మా, నచ్చిందా అని అడుగుతారు. కానీ శరణ్య మాత్రం పరధ్యానంగా ఉంటుంది. అమ్మా శరణ్య, శరణ్య అని పిలుస్తారు. అత్తయ్య గారు మీరెప్పుడొచ్చారు అని అడుగుతుంది శరణ్య. నేను వచ్చి చాలాసేపు అయింది. ఏంటి ఏదో పరధ్యానంగా ఉన్నావు అని అడుగుతారు ఆనంద. అలాంటిదేమీ లేదత్తయ్య గారు అని పాపం కవర్ చేస్తుంది. చూడు శరణ్య, నోటితో అబద్ధం చెప్పొచ్చేమో కానీ నీ కళ్ళు నాకు నిజం చెప్తున్నాయి. చెప్పమ్మా, నువ్వు ఏదో విషయంలో బాధపడుతున్నావు. నీకు ఈ అత్తయ్య కేవలం అత్తయ్య మాత్రమే కాదు, ఒక అమ్మ లాంటిదని కూడా తెలుసు కదా. అలాంటప్పుడు ఏ కన్న కూతురైనా అమ్మ దగ్గర నిజం దాచిపెడితే అది తెలిసిపోతుంది కదా. నువ్వు కూడా అంతే.
చెప్పు, ఏ విషయం గురించి బాధపడుతున్నావు? మళ్ళీ కొత్తగా ఏ సమస్య గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతారు ఆనందభైరవి. పాపం ఆనందభైరవిని హక్ చేసుకొని ఏడుస్తుంది శరణ్య. ఏమైందమ్మా అని అడుగుతారు. అత్తయ్య గారు, ఇన్ని రోజులు ఆయన నాతో ప్రేమగా ఉంటూ నాతో కలిసిమెలిసి ఉంటే ఆయనకి నాపై ప్రేమ ఉంది అనుకున్నాను. కానీ ఆయన ఇవాళ మనది ప్రేమ కాదు, కేవలం స్నేహం మాత్రమే, నేను నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పారు అత్తయ్య గారు అని బాధపడుతుంది శరణ్య. పాపం ఆనందభైరవికి విషయం అర్థమవుతుంది. చూడమ్మ శరణ్య, నేను చిన్నప్పటి నుండి దర్శన్ని చూస్తున్నాను. దర్శన్ ఒక్కొక్కసారి రాంగ్ స్టెప్ వేయచ్చు, బట్ అది రైట్ ట్రాక్లోకి వచ్చినప్పుడు వాడికి కనిపెట్టడానికి, మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఎందుకంటే సమీర్ అని ప్రేమించాడు. ఆ సమీర దర్శన్ని ట్రాప్ చేసింది. ఇప్పుడు ఆ ప్రేమని వద్దనుకొని, కాదనుకొని నీ వైపు అడుగులు వేస్తున్నాడు. కాబట్టి దర్శన్కి నీపై ఉన్న ప్రేమ అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. దర్శన్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. కానీ ఆ విషయం దర్శన్ రియలైజ్ అవ్వలేకపోతున్నాడు. ఖచ్చితంగా రియలైజ్ అవుతాడు, త్వరలోనే అవుతాడు. నువ్వు ఈ విషయంలో బాధపడద్దు, సరేనా అని ఆనందభైరవి ఓదారుస్తారు శరణ్యని. ఇంక పాపం శరణ్య అభిమానంగా ఆనందభైరవి వైపు చూస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి నువ్వు దర్శన్తో ఇంకా ఎంత సంతోషంగా గడపచ్చు అనే విషయాన్ని ఆలోచించు, సరేనా అని చెప్పి హ్యాపీగా ఇంకా శారీని చూపిస్తూ ఉంటారనమాట ఆనందభైరవి. అత్తయ్య గారు, నిజంగా చాలా బాగుంది అత్తయ్య గారు, మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది అని అంటుంది శరణ్య. నా సెలెక్షన్ ది బెస్ట్ కాబట్టే నిన్ను నా కోడలుగా తెచ్చుకున్నాను, నా మహాలక్ష్మి అని ఇంకా పాపం ప్రేమగా శరణ్య తలపై చేవేసి నిమురుతూ ఉంటారు ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఆనందభైరవి ఇంట్లో ఇంకా దర్శన్కి 1000 crores కాంట్రాక్ట్ వచ్చినందుకు ఒక గ్రాండ్ పార్టీని అయితే అరేంజ్ చేస్తారు. అలా ఇంకా శరణ్య దర్శన్ ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని కిందకి వస్తారు. ఇటువైపు అనన్య కూడా ఇంకా అలా ఆడ్గా పిచ్చిగా బిహేవ్ చేస్తూ అలా ఇంకా కిందకి వస్తుంది. కాంచన, చూసావా అమ్మి, వీళ్ళని చూస్తుంటే నా కడుపు రగిలిపోతుంది. నువ్వేమో పిచ్చిదానిలా నటిస్తున్నావు, వీళ్ళిద్దరేమో ఇంటి కొడుకు కోడలు స్థానంలో అందరి కళ్ళల్లో సంతోషంగా ఉంటున్నారు. చూడ ముచ్చటైన జంటాని వీళ్ళని పొగుడుతుంటే నాకు మండిపోతుంది అని అంటుంది కాంచన. నువ్వేమి కంగారు పడకమ్మా, ఇప్పుడు ఒక పెద్ద బాంబే పేలుతుంది, నువ్వేమి కంగారు పడద్దు, సరేనా అని అనన్య సైగ చేస్తుంది. ఇంకలా పార్టీ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. లహరి వాళ్ళ వుడ్ బి ఫ్యామిలీ కూడా, సరోజారావు ఫ్యామిలీ ఇంటికి వస్తారు. నమస్కారం సరోజారావు గారు అని చెప్పి ఇంకా హ్యాపీగా అందరూ నమస్తే పెడుతూ వెల్కమ్ చేస్తూ చాలా హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తారు. శరణ్య అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకొని వస్తుంది. ఇంకా అలా అనన్యని చూసి మాత్రం పాపం ఈ అమ్మాయి ఎప్పుడు మామూలు అవుతుందో అని చెప్పి జాలి పడుతూ ఉంటారు సరోజారావు ఫ్యామిలీ. అప్పుడే కరెక్ట్గా క్యాప్ పెట్టుకొని మాస్క్ వేసుకొని ప్రకాష్ కూడా ఆ పార్టీకి వస్తాడు. వెంటనే ప్రకాష్ అనన్యకి మెసేజ్ చేస్తాడు, నేను పార్టీలోనే ఉన్నాను అని మెసేజ్ చేసేసరికి అలా ఇంకా అనన్య సీక్రెట్గా వెళ్ళి ప్రకాష్ని కలుస్తుంది. ఏంటి, నాకేదో ప్లాన్ చెప్తానని చెప్పావు, మరి చెప్పు, మహేష్ బ్రతుకున్నాడా లేదా, ఆ సత్యకి మహేష్ ఎప్పుడు కాల్ చేశాడు అని అడుగుతారు. అయ్యో అనన్య, ఇప్పుడు ఈ సీక్రెట్లన్నీ నీకు రివీల్ చేయడానికి రాలేదు. నువ్వు నాకొక ప్లాన్ చెప్పావు కదా, ఆ లహరితో ఆడుకోమని, అది చేయడానికే వచ్చాను. ఇప్పుడు మహేష్గా లహరికి కాల్ చేస్తాను, కాల్ చేసి గజ గజ వణికేలా చేస్తాను అని చెప్పి మహేష్ నంబర్ నుండి కాల్ చేస్తున్నట్టు లహరికి కాల్ చేస్తాడు ప్రకాష్. ఇంకా లహరి ఒక్కసారిగా అన్నౌన్ నంబర్ కాల్ వచ్చేసరికి 1 minute అని చెప్పి పక్కకు వెళ్ళి హలో అని అంటుంది. హాయ్ లహరి, గుర్తుపట్టావా, నేను మహేష్ని అని ప్రకాష్ వాయిస్ మార్చి మాట్లాడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లహరి. మహేష్ అని అంటుంది. ఏంటి, నేను చచ్చాననుకొని ఆ రోజు నుండి ప్రశాంతంగా ఉన్నావు, నా అన్నయ్యనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నీ ఆటలు సాగవు. ఎంత కాకపోతే నన్నే విషమిచ్చి చంపాలనుకుంటావా? ఇప్పుడు చూడు నేను ఏం చేస్తానో. నీకు రోజుకొక నరకం చూపించకపోతే
నా పేరు మహేష్ కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడనమాట. ప్రకాష్, హబ్బా సూపర్, ఆ లహరి ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో అని అనన్య, ప్రకాష్ ఇద్దరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆనంద భైరవి ఉంటారు. ఒక్కసారిగా ప్రకాష్, అనన్య ఇద్దరు షాక్ అయిపోతారు. అనన్య పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రకాష్ ఒక్కడే దొరికిపోతాడు. ప్రకాష్ చెంప పగల కొడుతుంది ఆనంద భైరవి. ఎవడ్రా నువ్వు అని చెప్పి ఫేస్ క్యాప్ తీసేసేసరికి ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతారు. నువ్వా? నిన్ను ఆ రోజే పోలీసులకి అప్పచెప్పినా నీకు బుద్ధి రాలేదరా అని చెప్పి 2 చెంపలు పగలగొడతారు ఆనంద భైరవి. ప్రకాష్ అలా ఇంకా ఆనంద భైరవికి దొరికిపోయేసరికి ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ప్రకాష్ని మెడ పట్టుకొని అక్కడి నుండి బయటకు గెంటేస్తూ, వీడు దొంగతనంగా మా దగ్గరికి వచ్చి బెదిరిస్తున్నాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంకా మళ్ళీ ప్రకాష్ని అరెస్ట్ చేపిస్తారు ఆనంద భైరవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.